పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. లాలాపేట్ స్టేడియంలో అంత్యశ్రీ భౌతిక కాయం, నివాళులర్పిస్తున్న నేతలు. రేపు పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు. అంత్యశ్రీ మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి. తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటన్న సీఎం, అనుబంధాన్ని స్మరించుకున్న నేత. ఈసీని కలిసిన బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ అధికార దుర్వినియోగంపై ఫిర్యాదు, ఆధారాలు అందించామన్న హరీష్ రావు. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోలేదు. స్పీకర్పై కేటీఆర్ ధిక్కార పిటిషన్. వచ్చే సోమవారం విచారిస్తామన్న సీజేఐ. 69 అంశాలకు ఆమోదంతో ఏపీ కేబినెట్ ఓకే. ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు అసంతృప్తి. ఇన్ఛార్జ్ మంత్రులదే బాధ్యత అన్న సీఎం. మొంతా తుఫాన్ టైంలో బాగా పనిచేశారు. గ్రామ స్థాయి నుంచి సమన్వయం చేశారు. మంత్రుల్ని అభినందించిన చంద్రబాబు. రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు. యూసఫ్గూడ స్టేడియంలో ఈవీఎంల పంపిణీ. బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ వరుస సమావేశాలు. జూబ్లీహిల్స్ క్లస్టర్ ఇన్ఛార్జీలతో సమీక్ష. పోల్ మేనేజ్మెంట్పై దిశానిర్దేశం. తిరుమల పరకామణి చోరీ కేసులో దర్యాప్తు. టీటీడీ అధికారుల్ని విచారించనున్న సిఐడి. పోలీసుల్ని ప్రశ్నించనున్న అధికారులు. తొలిసారి గెలిచిన వారికి అవగాహన అవసరం. ఎమ్మెల్యేలకు మంచి చెడు తెలియడం లేదు. లోటుపాట్లు సరిచేసుకోవాలన్న లోకేష్. ఏపీ అభివృద్ధి చెందడం వైసీపీకి ఇష్టం లేదు. పేదలకు మేలు చేసే పథకాలు తీసేశారు. ర్యాలీ మరో రోజు చేసుకోవాలన్న ఎంపీ భరత్. ఏపీ సచివాలయానికి కేంద్ర బృందం. ఉన్నతాధికారులతో సమావేశం. తుఫాను ప్రభావిత జిల్లాలకి టీం. కేఏ పాల్పై సుప్రీంకోర్టు ఆగ్రహం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పిటిషన్. ప్రచారం కోసం పిటిషన్లు వేస్తున్నారని మండిపాటు. దేవుడితో రాజకీయాలు టీడీపీకి అలవాటే. మెడికల్ కాలేజీలతో వ్యాపారం చేయాలని చూస్తున్నారు. లడ్డూ ప్రసాదంతో రాజకీయం చేశారన్న అంబటి. కర్ణాటక ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు. జైల్లో ఖైదీలకు వీఐపీ ట్రీట్మెంట్పై మండిపాటు. సర్కార్ తీరుకు నిరసనగా ఆందోళన. కొచ్చిలో కుప్పకూలిన వాటర్ ట్యాంక్. కొట్టుకుపోయిన వాహనాలు, ఇళ్లల్లోకి నీరు. నీటి సరఫరాకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు. అలిపిరి దగ్గర మాంసాహారంపై వివాదం. 2 అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు. తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. దేశంలో మరో ఉగ్ర కుట్ర భగ్నం. ఓ వైద్యుడి ఇంట్లో ఆయుధాలు స్వాధీనం. కశ్మీర్కి చెందిన షకీల్గా గుర్తింపు. భోపాల్లో మోడల్ అనుమానాస్పద మృతి. దాడి చేసిన గాయాలున్నాయన్న కుటుంబం. ఖాసిం అనే యువకుడిపై హత్య కేసు నమోదు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.